హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెప్పారు. ఈ వీడియోలో మీకు చికెన్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది చికెన్ కర్రీ చేయాలంటే బయట రకరకాల బ్రాండ్స్తో దొరికే చికెన్ మసాలా తీసుకొచ్చి వేసి వండేస్తారండి. అది అంత టేస్ట్ ఉండదు. ఈ మసాలా ఇలా ప్రిపేర్ చేసి మీరు ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. దానికోసం బాండి పెట్టుకోండి. దానిలోకి వేడెక్కిన తర్వాత దానిలోకి 3 అంగుళాలు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 12 లవంగాలు కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోండి. ఎక్కువ ఎర్రగా మాడితే కలర్ అంతా మారిపోతుంది. చికెన్ కర్రీ కూడా కలర్ మారిపోతుంది. ఒక చిన్న జాజికాయ ముక్క, అలాగే ఒక స్టార్ ఫ్లవర్ వేసుకోండి. వేసుకుని ఇవన్నీ కూడా చక్కగా దోరగా వేగాలి. దోరగా వేగితేనే బాగుంటుందండి. డార్క్ అయితే మాత్రం కర్రీ టేస్ట్ అలాగే కలర్ కూడా మారిపోతుంది. 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకోండి. అవి లైట్గా వేడెక్కిన తర్వాత దానిలోకి షాజీరా, జీలకర్ర, మెంతులు, జీలకర్ర 1 స్పూను, మెంతులు పావు స్పూను, ఒక పావు స్పూను షాజీరా, ఇలా అన్నీ వేసుకుని లైట్గా వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక 20 గ్రామ్స్ వరకు ధనియాలు వేసుకోండి. ఎక్కువ ధనియాలైనా కూడా బాగోదండి, ఎందుకంటే మళ్ళీ ఈ దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ స్పైసెస్ అంతా ఘాటు తగ్గిపోతుంది. అందుకే ధనియాలు ఎక్కువగా వేయకూడదు. దానిలోకి ఒక 5-6 జీడిపప్పు పలుకులను వేసుకోండి. ఇవి కూడా జీడిపప్పు పలుకులు కూడా లైట్గా వేగిన తర్వాత దానిలోకి ఒక పెద్ద స్పూన్ తోటి నువ్వులను వేసుకోండి. వేసుకుని చక్కగా అన్నీ కూడా మనకి దోరగా వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే. అంతేనండి. ఇవి చల్లగా ఆరిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చికెన్ మసాలా రెడీ అయినట్టే. ఇది మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ అయినా కూడా ఉంటుంది. ఇలా మనం ప్రిపేర్ చేసి అప్డేట్స్లో ఉన్న వాళ్ళకి కూడా పంపించవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.